మిస్టర్ శేషగిరిరావు, మీ క్లయింట్ ఈ రోజైనా వస్తారా? ఐఎమ్ సో సారీ యువర్ ఆనర్. బహుశా ఆయన ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటారు. ఆయన కాదు, మీ కేసు కోర్టుకు వచ్చినప్పటి నుంచి మేము ఇరుక్కుపోయాం. ప్రతిసారి మీ క్లయింట్ ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు. ఈసారి ఏం రీజన్ చెప్పబోతున్నారు? యాక్చువల్గా అతనికి యాక్సిడెంట్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా మంచి రీజనే చెప్పారు. గుడ్. పోయినసారి అతనికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పారు. కానీ నెక్స్ట్ డే పేపర్లో పేజ్ 3లోను టీవీలోను అతను 104 మంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తప్పతాగి పడిపోయాడని న్యూస్ వచ్చింది. ఆర్ యూ షూర్ అబౌట్ ద యాక్సిడెంట్? ఐఎమ్ షూర్ ఈజ్ ఆన్ ది వే యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. సారీ యువర్ ఆనర్, ఐఎమ్ లేట్. లేటుగా వచ్చినందుకు కారణం ఏం చెప్పబోతున్నారు? ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. ఓ, మీరు అదే రీజన్ చెప్తున్నారా? మా లాయర్ గారు వేరే రీజన్ ఏమైనా చెప్పారా యువర్ ఆనర్? నోనో, ఆయన ఇదే రీజన్ చెప్పారు. యువర్ ఆనర్, ఐ వాజ్ ఆల్మోస్ట్ కిల్డ్. ఎనీవే, లెట్స్ నాట్ వేస్ట్ టైం. మీరు వెళ్ళి తీసుకొచ్చారా? సారీ యువర్ ఆనర్, తీసుకురాలేదు. అది తెచ్చినట్టయితే ఈ టైం కూడా ఇక్కడికి వచ్చేవాడిని కాదు. దట్స్ ఎనఫ్. మిస్టర్ విజయరాజ్, నా ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే ఈ కేసుని మిస్టర్ రామచంద్రమూర్తికి ఫేవర్ చేసేదాన్ని. కానీ చట్ట ప్రకారం మీకు ఇంకో అవకాశం ఇచ్చి తీరాలి. రేపు ఉదయం 11 గంటలకి మీరు విల్లుతో ఇక్కడికి రావాలి. అదర్వైజ్ ఈ కేసు విషయంలో మిస్టర్ రామచంద్రమూర్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మీ నాన్నగారు రాసినంత రామచంద్రమూర్తి గారి పేరు మీద రాశారా? అవునయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి సగం మీ పేరు రాయించుకోండి. ఏంటి సార్ ప్రెస్ ఇన్సల్ట్ చేస్తారా? బైకులు తీసుకొచ్చి నోట్లో పెట్టున్నారు. మీరు చెప్పండి సార్. No comments. ఇంత పెద్ద కంపెనీ అడ్మినిస్ట్రేట్ చేసే కెపాసిటీ మీకు లేదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీ ఫాదర్ కాన్ఫిడెన్స్ లేదట, అందుకే బిల్లు మూర్తి గారి పేరు మీద రాశారా? నిజమేనా? ఐ హావ్ ద ఒరిజినల్స్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రామ్. రాజ్ చెప్పద్దు సార్, 1 minute వెయిట్ సార్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉంది. ఏదన్నా అడగదలుచుకుంటే అతను నిన్న అడగండి. ఐ హావ్ ద డామ్ ఒరిజినల్. మరి ఒరిజినల్స్ కాలేదే? చెప్పండి సార్. ఏంటో చెప్పేది చెప్తుండే వాళ్ళకి ఆన్సర్ చెప్తాం. పెద్ద పుల్ నోట్లో తలకాయన పెట్టచ్చు కానీ మీడియా వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు. అసలు ఈ ప్రాబ్లం అంతా ఆ టాక్సీ డ్రైవర్ వల్లే. నన్ను చంపపోయాడు తెలుసా? హీ ఫ్రీకింగ్ ట్రై టు కిల్ మీ. అతను ఊరికి వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేయాలి. వాడిని లీగల్ గా ఇల్లీగల్ గా నేను ఏదైనా చేయగలను. ఏం చేయమంటారో చెప్పండి. నాకు కావాల్సిందే ఆ లాకర్ కి. మీరు అతను ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ డోంట్ కేర్.